యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితములను నైతిక విలువలను బలపరుచుకొనుటకు, ఆధ్యాత్మికంగా మనల్ని ఎదిగింప చేయుటకు, మనల్ని ఆలోచింపజేస్తూ బలపరుస్తున్న ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకా అనేకులకు అందించబడాలని ప్రార్థన చేయుచున్నాము. వీలైన వారు షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనై యుండుడి. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల, మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము ఏంటి, సంకల్పము ఏంటి అనే విషయము బయలుపరచబడుట మనము ఇక్కడ గమనించవచ్చు. ఎందుకనగా స్నేహితులారా, మనిషి తన జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను అనుభవిస్తూ, హెచ్చు తగ్గులను అనుభవిస్తూ, కన్నీటిని బాధలను అనుభవిస్తూ తన జీవన ప్రయాణమును కొనసాగిస్తున్నటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు అనేటివి చాలా దుఃఖానికి, బాధకు, నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటే, మరికొన్ని సంఘటనలు అనేటివి సంతోషానికి, ఆనందానికి, ఎంతో ఉప్పొంగుతున్నటువంటి విధానానికి మనల్ని నడిపిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో లేకపోలేవు. ఎందుకంటే చాలా మట్టుకు నిరుత్సాహపడములు కానీ, దుఃఖపడడానికి కానీ, బాధపడడానికి కానీ, మనము కృంగిపోతున్నటువంటి పరిస్థితి కానీ గురి చేయుచున్నటువంటి విషయాలను మనం చూస్తున్నప్పుడు చాలా సందర్భాలు మనల్ని బాధ పెడుతున్నటువంటి, కష్టపెడుతున్నటువంటి మనం చూస్తూ ఉంటున్నాం. వాటిలో కొన్ని ఉదాహరణకు మనం చూసినప్పుడు, నేనెందుకు కష్టపడాలి, ఎవరి కొరకు కష్టపడాలి, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, సత్యంగా, ధర్మంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ బాధలు, ఈ కన్నీరు, ఈ మోసము, ఈ అన్యాయము, చెయ్యని నేరాలకు శిక్షలను అనుభవించడము, లేక నష్టపోవడము, ఎంత కష్టపడినా గుర్తింపు లేని, విలువలేని జీవితము ఎందుకు అనేటటువంటి మాటలకు చాలా బాధలను, కృంగిపోయేటటువంటి, చాలా ఆయాసకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో లేకపోలేరు. ఈ వాక్య దానంలో పాలు పొందుచున్నటువంటి మనము కూడా ఇలాంటి పరిస్థితికి, అనుభవానికి లోనైన వారమై ఉండవచ్చు. ఎంత కష్టపడ్డా గుర్తింపు లేని బ్రతుకు అవసరమా? ఈ గుర్తింపు లేనటువంటి కష్టం అవసరమా? ఇంత నిజాయితీగా పనిచేయడం అవసరమా? ఇంత యథార్థంగా బ్రతకడం అవసరమా? ఎవరికి నేను హాని చేయలేకపోయినప్పటికీ ఇంత బాధకరమైన, ఇంత ఆయాసకరమైనటువంటి బ్రతుకు ఎందుకు అనేటటువంటి కృంగిపోతున్నటువంటి వేళ, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వేళ ఈరోజు దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ వాగ్దానమును గమనించినప్పుడు కూడా నాటి మొదటి శతాబ్దము కాలంలో క్రీస్తును అంగీకరించి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి, నీతి కొరకు, న్యాయము కొరకు, సత్యము కొరకు, ధర్మము కొరకు క్రీస్తు బాటలో నడుస్తూ, యథార్థంగా, సత్యంగా బ్రతుకుతూ అనేకుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి విశ్వాస సమూహము వారు ఎదురైనటువంటి పరిస్థితులు కూడా ఇలాంటివే. ఎంతగా న్యాయంగా బ్రతికితే అంతగా హింసించబడము, గాయపరచబడము, అవమానించబడము, కొట్టబడము, చెరసాలలో వేయబడము, తిట్టబడము, లేకుంటే పనికిరాని వ్యక్తులుగా నిరుత్సాహానికి గురి చేయబడము, ఇలాంటి సందర్భాలు అనేకము ఎదుర్కొనుచు వారి వారి జీవితాలలో, విశ్వాసంలో
ఎదుగుదలలో, వారు కష్టపడుతున్నటువంటి కష్టంలో కానీ, వారు చేయుచున్నటువంటి పనులలో కానీ, యథార్థంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులలో కానీ, వారి స్థితులను బట్టి చుట్టూ జరుగుతున్నటువంటి నిరుత్సాహకరమైన, ఆయాసకరమైన, దుఃఖకరమైన, నష్టానికి, బాధకు, కన్నీళ్లకు గురి చేయబడుతున్న సంఘటనలు బట్టి వారు ఈ విధమైనటువంటి పరిస్థితికి లోనవుతున్నటువంటి వారుగా ఉన్నారు. అలాంటి సందర్భంలోనే పౌలు ఆ సంఘానికి ఈ పత్రికను రాస్తుంటున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, వారిని గౌరవిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ వారితో మాట్లాడుతుంటున్నారు. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఇదిగో మీరు ఏ ప్రభువునందు విశ్వాసం ఉంచున్నారో, ఏ ప్రభు కొరకు ప్రత్యేకించబడినారో, ఏ ప్రభు కొరకు పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా బ్రతకాలని ఇష్టపడుతూ ఉంటున్నారో, ఆ ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీ కష్టపడుతున్నటువంటి కష్టము కానీ, మీరు ఇతరుల కొరకు జీవిస్తున్న జీవిత విధానము కానీ, మీరు నీతిగా, న్యాయంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కానీ వ్యర్థము కాదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవ విషయం ఏమంటున్నాడు అంటే, స్థిరులను కదలని వారును. స్థిరత్వము లేనప్పుడు మనము ఒక దగ్గర స్థిరంగా ఒక అంశం మీద కేంద్రంగా ఉండకపోతే మనము అటు ఇటు తిరిగేటటువంటి వారంగా ఉంటాం. ఇదంటే ఇది, అదంటే అది, ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటున్నాం. అలాంటి సందర్భంలో స్థిరత్వం లేకపోతే చాలా ప్రమాదకరము. అందుకే ఆయన అంటున్నాడు, స్థిరత్వము కలిగి కదలని వారును అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే పౌలు ఈ సందర్భంలో మొదటిది ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మీ ప్రయాసము, మీరు చేయుచున్నటువంటి పని ఏది వ్యర్థమైపోదు. ఎప్పుడో ఒకప్పుడు నీ నీతి, నీ నిజాయితీ, నీ సత్యము, నీవు చేయుచున్నటువంటి జీవిత విధానము, పనులు అవి ఒకరోజు గుర్తింపబడేటటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజును నీవు మర్చిపోకు. లోకమంత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది కదా, నేనొక్కరిని భక్తిగా, నేనొక్కరిని విశ్వాసిగా, నేనొక్క సత్యంగా, న్యాయంగా బ్రతకాల్సిన అవసరం ఏమని అనుకోకు. నీ సత్యము నీదే, నీ విశ్వాసము నీదే. కాబట్టి నీవు పడుతున్నటువంటి ప్రయాసము అది వ్యర్థమైపోదు, అది జ్ఞాపకం చేసుకో. రెండవది, స్థిరత్వము, కదలని జీవితము అవసరమై ఉంది. ఇష్టానుసారంగా ఇక్కడ మాట్లాడితే ఇక్కడ, అక్కడ మాట్లాడితే అక్కడ, లేదా ఇక్కడ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ, అక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ అనేటటువంటి నులివెచ్చని జీవితాన్ని అలవాటు చేసుకోకు. మూడవది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, నీవు చేయుచున్నటువంటి పని, నీవు చేయుచున్నటువంటి కార్యము, దాని యందు లక్ష్యముంచు. ఏ సత్యము కొరకు నువ్వు పోరాటం చేస్తున్నావో, ఏ నిజాయితీ కొరకు నువ్వు పోరాటం చేస్తూ ఉంటున్నావో, ఏ యథార్థత కొరకు నువ్వు జీవిస్తూ ఉంటున్నావో, నీవు నమ్మినటువంటి ఆ సిద్ధాంతము ఏ లక్ష్యము కొరకు పనిచేస్తున్నావో, ఆ కార్యాభివృద్ధి యందు నీవు నిలకడగా ఉండి దాని కొరకు ఆసక్తి కలిగి ప్రయాసపడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే విశ్వాస సమూహమా, ఇటు సమయంలో ఇద్దరు వ్యక్తులను, అనేక మంది వ్యక్తులు ఉన్నారు కానీ ఇద్దరు వ్యక్తులను నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రయాసంలో వ్యర్థముగా, నిరుత్సాహపడకుండా, కదలకుండా, నిలకడగా ఉన్నటువంటి కార్యాభివృద్ధి, కార్యము చేయుటయందు లక్ష్యముంచి ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తులను ఇద్దరిని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాను అనుకోలేదు. ఆయన పని యందు నిర్లక్ష్యము చేయకుండా స్థిరత్వము కలిగి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, తన చుట్టూ ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని విధాలుగా ఆయనను విమర్శించినప్పటికీ ఆయన కార్యములు చేయుటయందు లక్ష్యముంచి ఆయన నిరుత్సాహపడకుండా, వ్యర్థమైపోతుంది అని అనుకోకుండా ఈ కార్యము కొరకు ఆయన నడిపించబడ్డాడో ఆ కార్యము కొరకు ఆయన ముందుకు నడిచినట్టుగా మన జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యోహాను తన సువార్తలో రాస్తూ ఉంటాడు 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను చేసి ముగించి ఉన్నాను. ఈరోజు ఎవరో ఏదో అంటున్నారని నీవు ఆయాసపడకు, నా ప్రయాసము వ్యర్థమైపోయిందని నిరుత్సాహపడకు. నీవు కదలని స్థిరత్వం కలిగినటువంటి నీ పనిలో నీవు నిమగ్నమై ఉన్నప్పుడు అది నిన్ను గౌరవింపచేస్తుంది, బలపరుస్తూ ఉంటుంది. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, విలియం కేరీ.
దేశము కాని దేశముకు వచ్చి ప్రజలు కాని ప్రజల మధ్యన నివసిస్తూ ఉంటున్నప్పటికీ అన్ని అవమానాలు, అన్ని నిందలు, తన కుటుంబాన్ని కోల్పోయినాడు. తను కష్టపడినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్సును కూడా కాల్చివేయబడినటువంటి సందర్భంలో సమస్తమును కోల్పోయినాడు, తన బిడ్డలను కోల్పోయినాడు. అయినా నా ప్రయాసము వ్యర్థమని అనుకోలేదు. ఆయన లోకానికి ఒక వెలుగునిచ్చేటటువంటి పరిశుద్ధ గ్రంథ తర్జీమను చేసి ఈ లోకం అజ్ఞానములు ఉన్నటువంటి మానవునికి జ్ఞానమును అందించగలిగినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనందరము ఆలోచించవలసింది, మనం కష్టపడుతున్నది మన సమాజ క్షేమము కొరకు, మన కుటుంబ అభివృద్ధి కొరకు, సంక్షేమము కొరకు, సంఘ క్షేమము అభివృద్ధి కొరకు, మానవ విలువలు కాపాడబడుట కొరకు, నీతి నిజాయితీ న్యాయము సత్యము ధర్మము నిలబడుట కొరకు మనం కష్టపడుతున్నాము. మన ప్రయాసము వ్యర్థము కాదు. అది ఏదో ఒకరోజు దాని కార్యము అది చేస్తూ ఉంటుంది. దాని అందు ఆసక్తి కలిగి నిలకడగా ఉండి స్థిరత్వము కలిగి ఆ పని అందు నిమగ్నమై ఉన్నప్పుడు ఏదో ఒకరోజు దేవుడు నీ ద్వారా, నీ కార్యముల ద్వారా, నీ విశ్వాసము ద్వారా, నీ జీవిత ప్రవర్తన ద్వారా ఏ ఒక్కరినైనా మేల్కొల్పడానికి ఇష్టపడేటటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే మనము మన ప్రయాసము వ్యర్థమైపోయిందని నిరుత్సాహపడుట కంటే చేయుట యందు మనం ఏది కార్యమును చేయడానికి ఇష్టపడ్డామో దాని యందు లక్ష్యం ఉంచి ముందుకు సాగాలి అనేది దేవుని సంకల్పము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా చుట్టూ జరుగుచున్న, మా మీద దాడిగా కుమ్మరించబడుతున్న పరిస్థితులను చూసినప్పుడు మాకు నిరుత్సాహము, ఆయాసము, దుఃఖము, కన్నీరే మిగులుతుంది. ఎందుకు మేము ఇంత కష్టపడాలి, యథార్థంగా ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు నేను బ్రతకాలి అనే నిరుత్సాహకరమైనటువంటి ఈ యొక్క ఆలోచనలు మాకు వస్తూ ఉండవచ్చు. కానీ మేము జీవిస్తున్నటువంటి జీవితము నీ కొరకు, మేము చేయించున్నటువంటి కార్యములు ఈ సంక్షేమము అభివృద్ధి కొరకు, మానవ విలువలను కాపాడుట కొరకు అనేటటువంటి ఆలోచన మా ముందుంచి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దీని దీవెనలతో, ఆశీర్వాదములతో ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.